హాయ్, నేను మీ డాక్టర్ నరసింహమూర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, శాతవాహన యూనివర్సిటీ. ఈ వీడియోలో మనం ఒక విదేశీ మొక్క గురించి తెలుసుకుందాం. ఏదైతే మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా వద్దని కూడా మొక్కని మనం హక్కున చేర్చుకున్నాము, ఇప్పుడు అపసోపాలు పడుతున్నాం. దాని పేరే కోనోకార్పస్ ఎరెక్టస్. మీరు చూసిన కోనోకార్పస్ ఎరెక్టస్ ఇది కాంబటేస్ కుటుంబానికి చెందిన మొక్క. మామూలుగా ఇది ఉత్తర అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫ్లోరిడా రాష్ట్రం నుంచి తీర ప్రాంతాల్లో ఇది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఇది ఒక కోన్ షేప్లో వస్తుంది, కాబట్టి కోనోకార్పస్ అని అన్నాము. ఇది చాలా తొందరగా పెరగడం వల్ల మన తెలంగాణ ప్రాంతంలో హరితహారంలో చాలా వందల మొక్కలు, వేల మొక్కలు నాటారు. ముఖ్యంగా మీరు చూస్తే కాజీపేట, వరంగల్ రహదారి నుంచి హైదరాబాద్ వరకు కూడా కొన్ని వేల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో ఒక ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది. ఈ మొక్కను నాటడం వల్ల చాలా రకాలుగా పర్యావరణ సమతుల్యత అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది, అసమతుల్యత జరుగుతూ ఉంది. అయితే ఇది తీర ప్రాంత మొక్క కాబట్టి ఎప్పుడైతే దాని చుట్టూ దాని కింద ఉన్నటువంటి వేరే వ్యవస్థ అనేది ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉంటుంది. దానివల్ల మన ప్రాంతం అంతా నీటి సౌలభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతం కాదు. కాబట్టి ఎప్పుడైతే నాటినప్పుడు ఆ ప్రాంతంలో దాని యొక్క వేరే వ్యవస్థ చాలా ముమ్మడిగా పెరిగిపోయి, చాలా ఎక్కువగా పెరిగిపోయి, లోతుల్లోకి పెరిగిపోయి అక్కడ ఉన్న డ్రైనేజ్ పైపులు కావచ్చు, మంచినీటి పైపులు కావచ్చు, వాటన్నిటి కూడా ధ్వంసం చేస్తూ ఉంది. చాలా గ్రామాల్లో ఇవన్నీ కూడా మనం చూసాము. చాలా గ్రామాలు, పట్టణాల్లో కూడా చాలా మంచినీటి పైపులు కానీ ఇతర పైపులు ధ్వంసం కావడం, డ్యామేజ్ కావడం చూసాము. ఈ మధ్య కాలంలోనే చాలా స్థానిక సంస్థలు దీని యొక్క ప్రాబ్లం తెలుసుకొని దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కోనోకార్పస్ మొక్కలు కొత్తగా ఎవరు పెట్టడం లేదు, పెట్టినా కూడా తీసేస్తూ ఉన్నారు. దీని పరంగా మేము కూడా చాలా అటువంటి మీడియా మిత్రుల సహకారంతో చాలా అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. మొట్టమొదటిగా కువైట్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ దేశాలు కూడా చాలా ముమ్మడిగా పెట్టాయి. తర్వాత దీని యొక్క దుష్ప్రభావాలు గుర్తెరిగి వాటిని వద్దనుకొని తీసేస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ దేశం కూడా వద్దనుకున్న మొక్కను మన వాళ్ళు అనాలోచితంగా ఒక ముందస్తుగా ఎటువంటి వృక్షశాస్త్రవేత్తలు కానీ నిపుణులు కానీ సహకారం తీసుకోకుండా, వారి యొక్క ముందస్తు సలహాలు తీసుకోకుండా నాటడం వల్ల చాలా నష్టం జరిగింది. ఇప్పటికైనా చాలా కొన్ని లక్షల రూపాయలు వీటి మీద వెచ్చించారు. వీటిని అనవసరంగా ఇప్పుడు ఎటువంటి కనీసం ఒక పక్షి కూడా ఇందులో గూడు పెట్టని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది విదేశీ మొక్క కాబట్టి దీనివల్ల చాలా పర్యావరణ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని మనం నాటడాన్ని నిరుత్సాహపరచాలి. క్రమం తప్పకుండా దీన్ని మనం మెల్లిమెల్లిగా వీటిని తీసేస్తే చాలా మంచిది. మన ప్రజలు ఎట్లా తయారంటే మన తీసుకునే వాళ్ళు డిసిషన్ మేకర్స్ ఏవైతే ఉపయోగపడే మొక్కలు కాకుండా ఉపయోగపడిన మొక్కలు, తొందరగా పెరిగే మొక్కలు, ఏదో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం తొందరగా వస్తాయనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు అందరి సలహా మేరకు పెడితే ఈ రాబోయే ఇప్పుడు వన మహోత్సవాన్ని పేరు పెట్టారు. ఆ వన మహోత్సవంలో కూడా మంచి మొక్కలు నాటాలి, స్థానికంగా దొరికే మొక్కలు నాటాలి. దానికోసం మేము ఎప్పుడు సలహాలు కానీ నిపుణుల సలహా ఇవ్వడానికి మా విశ్వవిద్యాలయం తరఫున ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా మనకు స్థానిక మొక్కలు మనం నాటాలి. ఇలాంటి కోనోకార్పస్ లాంటి ఎవరైతే వేరే దేశం, పక్క దేశం వాళ్ళు వద్దనుకున్న మొక్కలు మనం హక్కున చేర్చుకొని వాటిని మనం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ కోనోకార్పస్ ఎరెక్టస్ మొక్కను నాటడాన్ని మనం మెల్లిమెల్లిగా తగ్గించాలి. ఇంకా మనం లోకల్ ప్లాంట్ చాలా ఉన్నాయి. మనకి మామిడి కానీ, జుబి కానీ, లేకపోతే రావి కానీ, అలనేరుడు కానీ, నల్లమద్ది, తెల్లమద్ది కానీ చాలా మంచి మొక్కలు ఉన్నాయి. వాటి మీద కూడా మరి నెక్స్ట్ వీడియోలో మనం చాలా కూలంకషంగా నేను చెప్పదలుచుకున్నాను.